శైలజ గారా? అవునండి. మీరు? నేను డోర్ డెలివరీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఫోన్ ఏదో పార్సల్ మొబైల్ తీసుకొస్తున్నారా? పార్సల్ వచ్చింది మేడం. ఓకే ఓకే. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇది నేను ఇక్కడ చౌరస్తా దగ్గర ఉన్నాను. అది ల్యాండ్ మార్క్ ఏమో చెప్తారా మేడం? ఎట్లా రావాలి? ఇది ల్యాండ్ మార్క్ కరెక్ట్ బ్యాక్ ఉంది కదండి. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. మీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. యాక్చువల్ గా డైరెక్ట్ గా కలిసి చెప్దాం అనుకున్నాను అక్క. ఫోన్ ఇవ్వడానికి కాల్ చేయలేదా? అంటే ఫోన్ ఇవ్వడానికి అంటే మళ్ళీ కొంచెం అంటే డైరెక్ట్ గా కలిసి చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ కొంచెం టెన్షన్ వస్తుంది. ఫోన్ లో చెప్పేస్తాను అక్క. దేనికండి టెన్షన్? అంటే అక్క అది కొంచెం మనీ అవసరం అయ్యి జగదీష్ మార్కెట్ లో మీ ఫోన్ అమ్మేశాను. ఏమిటంటే మీరు మాట్లాడేది? 50,000 ఇచ్చారు. ఏంటి మళ్ళీ చెప్పండి. కొంచెం డబ్బులు అవసరమైంది అక్క. అలా ఎలా అమ్ముతారండి నా ఫోన్? అదే మ్యాజిక్. నేను అది ఎంత 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను దాని గురించి. నేను జగదీష్ మార్కెట్ లో ఇస్తే తెలిసిన వాళ్ళు 50,000 ఇచ్చారు. నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రిలీజ్ అయినప్పటి నుంచి 7 years పెట్టుకొని ఎన్ని దొరకదు స్టాక్ దొరికింది. కాదక్క, ఒక తమ్ముళ్ళగా అనుకో. మీకు కరెక్ట్ గా మళ్ళీ ఇచ్చేస్తాను. మీ ఫోన్ అమ్ముకోవచ్చు కదా, నా ఫోన్ అమ్మడం ఏంటండి? మీరెవరండి నా ఫోన్ అమ్మడానికి? మీ మేనేజర్ నేమ్ చెప్పండి అక్క. ఇన్ని ఎందుకు లెక్క అక్క, నేను 12+ టైటిల్ పెట్టాలా? ఇది 15 days లో ఇచ్చేస్తాను. కావాలంటే ఒక 2,000 గూగుల్ పే చేస్తాను అక్క. అసలు ఎవడ్రా నువ్వు నా ఫోన్ అమ్ముకోవడానికి? అసలు బుద్ధి ఉందా నీకు? సెన్స్ ఉందా? మైండ్ ఉందా? ఎవడ్రా నువ్వు నా ఫోన్ అమ్ముకోవడానికి? ఓకే బాలరాజు దుమ్ము. కస్టమర్స్ ఎవరైనా అమ్ముకుంటారా? నీ మేనేజర్ నేమ్ చెప్పు అక్క. మైండ్ ఉంది కాబట్టి నువ్వు ఇట్లా చేయవు. హలో, మైండ్ ఉంటే నువ్వు ఇట్లా చేయవు. ఏమనుకుంటున్నావు? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అక్క. మైండ్ ఉంది కాబట్టి నేను జగదీష్ మార్కెట్ లో మంచిగా అమ్మి నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ నేను 15 రోజుల్లో రిటర్న్ చేసేస్తానంటున్నా. 2,000 కావాలంటే గూగుల్ పే కూడా చేస్తానంటున్నాను అక్క. 2,000 ఇస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నీ పేరు చెప్పు. నీ మేనేజర్ పేరు చెప్పు. మేనేజర్ పేరు శ్రీనివాస్. నా చేతిలో మేనేజర్ కి కాల్ చేస్తా. నీ జాబ్ ఉంటుందేమో చూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్లాంటి రెస్పాన్సిబుల్ కదా నువ్వు చేసేది పని. నీ మేనేజర్ ఎవరు? శ్రీనివాస్. ఫోన్ నెంబర్ శ్రీనివాస్ గారి ఫోన్ నెంబర్ చూస్తాను. ఇప్పుడు నీ జాబ్ తీపిస్తాను. నువ్వు ఏమనుకుంటున్నావు? నా ఫోన్ ఎట్లా? అరే అది బీపీతో చనిపోయింది జనరా బాలరాజు. ఈ విధంగా థ్యాంక్స్. నువ్వు నాకు ఎట్లయినా నా ఫోన్ కావాలి. నీ జాబ్ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నేను చాలా ఓపిక్ గా మాట్లాడుతున్నా. నువ్వు నాకు ఓపికతో మాట్లాడేది కస్టమర్ తో తింటేనా బిహేవ్ చేసేది? అక్క అని పిలుస్తున్నావు. నువ్వు చేసిన ఏదో పనికి ఎదవా? స్పీడ్ చూద్దా తొందరలో కంపల్సరీ. హలో, పోలీస్. అది అసలే ఇండియా వాడు చాలా సూపర్ బిజీరా. వాళ్ళకి బీపీలు తెప్పిస్తారు. నువ్వు ఫోన్ చేస్తున్నాను అక్క. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం వినక్క. విన్నాను. నీ మేనేజర్ కి ఆల్రెడీ నేను కంప్లైంట్ పెట్టాను. వాడు కాల్ చేస్తున్నాడు. వాడి సంగతి చెప్తాను, నీ సంగతి చెప్తాను. అట్లాంటి పనులేని ఏవాకు. ఒక పని విను. చేశాను. మా హస్బెండ్ కి కూడా చెప్తాను. వస్తున్నారు, ఉండురా. నీ పని ఉంది ముందట్లో. బావగారికి ఏం చెప్పొద్దు. బావగారికి ఏం చెప్పొద్దు. యాడ్ చేస్తున్నావు అప్పుడప్పుడు. రెండు చోట్ల వేసుకుని కొట్టేస్తాను. మరి చెప్తున్నా. కాదక్క, మీ పాప శ్రీనిత్య ఉందా? ఉంది. నీకెట్టా తెలుసా? లేదక్క. శ్రీనిత్య నాకు మెసేజ్ పెట్టింది. అవునక్క, మా మమ్మీకి కాల్ చేసి ప్రాంక్ కాల్ Get a brand new air conditioning system installed and do not put a single penny down in the process. You heard me right, guys. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చున్నావండి. రాకేష్. స్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక 3-4 ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళలో కొంచెం వైట్ గా, కొంచెం హెయిర్ ఎక్కువ, స్పెక్ట్స్. ఓకే, బట్ నాకేమో గుర్తు రావట్లేదు మనిషి. ఓకే, ఏంటి విశేషాలు అయితే? ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు బాగున్నారా? బాగున్నాను. ఈ అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది. యాక్చువల్లీ హర్షిత, నేను 2 years గా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అదే ఎందుకండి ఫాలో అని చెప్తున్నా? రీజన్ చెప్పండి అంటున్నా. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకోవాలి. ఫాలో అవ్వడానికి అర్థం చేసుకోవాలి.